జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో సైకాలజిస్ట్ డాక్టర్ మధు గారు ఉన్నారు. ఈ మధ్య కాలంలో మనం బాగా చూస్తున్నామండి. బాగా వీడియోస్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న భార్య, రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న భర్త. నిజంగా ఏదైనా సరే నాలుగు గోడల మధ్య ఉంటే ఏదైనా మనకి మంచిగా ఉంటుంది, కొంచెం బాగుంటుంది చూడనీకి రేపు మధ్యన సొసైటీలో మనం ఎదురైనా. బట్ ఇప్పుడు అలా లేదు కదా. ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు, ఇలాంటివి ఎందుకు చేస్తున్నారు, నిజంగా ఇలాగ దొరికినప్పుడు అసలు ఏం చెయ్యాలి అన్న దాని గురించి మధు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మధు గారు. నమస్తే అండి. నేను అన్నట్లు మనం వీడియో చూస్తే మర్డర్లు ఎన్ని కనిపిస్తాయో ఈ అక్రమ సంబంధాలు అనేవి కూడా అన్నీ కనిపిస్తున్నాయి. ఇంకా ఎక్కువగా చూసుకుంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామని చెప్పి మొబైల్లో నుంచి లేకపోతే పోలీసులను పిలిపించి మొత్తం సోషల్ మీడియా అంతా ఇలా యూజ్ చేసేసుకుంటున్నారు. నిజంగానే ఒక భార్య కానీ భర్త కానీ ఇలా ఏదన్నా ఎదురైతే అసలు ఏం చెయ్యాలి? ఇది కరెక్టేనా వీళ్ళు ఇలా చేయడం? ఎస్ అండి. ఫస్ట్ మనము ఒకటి క్లారిటీగా ఉండాలి. మనకి వైఫ్ కానీ లేదా హస్బెండ్ కానీ పార్ట్నర్ ఎవరైతే మిస్టేక్ చేస్తున్నారో వాళ్ళు కావాలా వద్దా అన్నది ఫస్ట్ మనం డిసైడ్ అవ్వాలి. కావాలి అనుకుంటే ఆ ప్రాసెస్ వేరు, వద్దు అనుకుంటే మీరు పట్టివ్వాల్సిన అవసరం లేదు, పంచాయతీ పెట్టాల్సిన అవసరం లేదు, గొడవలు చేయాల్సిన అవసరం కూడా లేదు. కామ్గా ఇంట్లో చెప్పండి. మీకంటూ మీరు ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ జనరేట్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోండి. దాని తర్వాత కంప్లీట్గా డివోర్స్ తీసుకొని మీ లైఫ్ మీది, వాళ్ళ లైఫ్ వాళ్ళది, అంతే. దీనివల్ల మీకు మెంటల్ పీస్ దొరుకుతుంది. స్ట్రెస్, డిప్రెషన్, యాంగ్జైటీ, మీకున్నటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ కొత్తగా రాకుండా ఉంటాయి కదా. సో ఎప్పుడు మీరు చాలా మందిని చూసానండి, లేడీస్ ని, వాళ్ళు ఎంతసేపు అదే చెప్తూనే ఉంటారు. ఇలా చేశాడు, ఇలా చేశాడు, నేను లైఫ్ అంతా తన కోసమే కష్టపడ్డాను, బట్ తను అలా చేశాడు. నిజమే, తన మిస్టేక్ అని కరెక్ట్ అని నేను చెప్పట్లేదు, మిస్టేకే చేశాడు. అయినప్పటికీ ఫస్ట్ మీరు రియలైజ్ అవ్వండి, మీకు తను కావాలా వద్దా. కావాలి అనుకుంటే తను ఏం చేసినా సర్దుకొని ఉండిపోవాలి. మళ్ళీ మళ్ళీ అదే చెప్పకూడదు. చెప్పడం వల్ల ఏమవుతుందంటే 10 మందిలో అతను తక్కువ అయిపోతాడు. అతన్ని చూసిన ప్రతి ఒక్కరు ఇలాంటి వాడా అని నీ భర్తకే రెస్పెక్ట్ తగ్గిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి భర్తకి వైఫా అన్న నీ రెస్పెక్ట్ తగ్గిపోతుంది. సో 2 విధాలా మీరిద్దరు లాస్ అవుతారు. దీని ద్వారా ఎంతసేపు అదే ఆలోచిస్తారు. ఇంకా అలా ఉన్నాడేమో, మళ్ళీ చేస్తున్నాడేమో, మళ్ళీ వస్తుందేమో, మళ్ళీ మాట్లాడుతున్నారేమో, ఇలా మీరు ఆలోచిస్తూనే ప్రతి నిమిషం ఉండడం వల్ల మీ బ్రెయిన్ కి ఎంత మెంటల్ ప్రెజర్ అండి. ఒక్కసారి ఆలోచించండి. ఒక్క విషయాన్ని మనము ఎక్కువసేపు ఆలోచిస్తే బ్రెయిన్ ఎలా తీసుకుంటుంది కదా. ఇప్పుడు ఈ బాటిల్ ఉంది, మనం ఒక 5 minutes ఇలా పట్టుకోగలం, 1 hour పట్టుకోగలం, 1 day అంతా పట్టుకుంటామా? హ్యాండ్ మొత్తం పెయిన్ వస్తుంది కదా. సో ఇలా మనం ఈ బాటిల్ ని పట్టుకుంటేనే ఆ డ్యూరేషన్ పెరిగే కొందికి మన పెయిన్ ప్రెజర్ పాయింట్ పెరుగుతుంది. సో మన బ్రెయిన్ కూడా అలా ఒక ఆలోచనే, వంట చేస్తున్న ఆలోచనే, వేరే వాళ్ళతో మాట్లాడుతున్న ఆలోచనే, ఏమి చేస్తున్నా వాళ్ళకి అదే ఆలోచన, అదే అనుమానం. అది అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు. అలా మీరు ఇంటెన్సివ్ గా ఎక్కువ టైము డ్రాస్టిక్ గా ఒక స్ట్రెస్, భలే యాంగ్జైటీలో ఫీల్ అవుతున్నారు వాళ్ళు ఎంతసేపు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళని చంపేద్దాం, నరికేద్దాం, ఇంకేదైనా చేసేద్దాం అన్నంత కాన్ఫ్లిక్ట్స్ వాళ్ళ మైండ్ లో వచ్చేస్తున్నాయి. సో మీరు ఎప్పుడు అలా చేయొద్దు. ఫస్ట్ ఒకటి డిసైడ్ అవ్వండి, ఒకటి కావాలా వద్దా. కావాలి అనుకుంటే ఎలా తనని మార్చుకోవాలి. ఫస్ట్ వాళ్ళతో మీరు ఎన్ని రోజులు మీరు ప్రేమ ఇచ్చారు, కాదని నేను అనట్లేదు, ఇంకా ఎక్కువ ఇవ్వడానికి ప్రయత్నించండి. ఎందుకు తన మిస్టేక్ చేశాడు, ఎక్కడ మనలో లోపం ఉంది అన్నది కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. కానీ ఇక్కడ ఒక సమస్య ఉందండి, చాలా మంది వీళ్ళలో ఏ లోపము లేకపోయినా కూడా వాళ్ళు మిస్టేక్ చేస్తుంటారు. సో అలాంటప్పుడు మనం ప్రయత్నించాలి మార్చడానికి. మారారా, ఓకే, అది కూడా ఒక స్టేజ్ వరకు చూడాలి. వీళ్ళు లైఫ్ అంతా చూస్తారు, లైఫ్ అంతా ఏడుస్తారు, లైఫ్ అంతా అక్కడే పడి ఉంటారు. దీనివల్ల మీ హెల్త్ ఎంత డిస్టర్బ్ అవుతోంది, మీ బాడీ ఎంత సఫర్ అవుతోంది. మీ పిల్లలు మిమ్మల్ని చూస్తూ పెరిగి వాళ్ళు ఏమైపోతారు రేపొద్దున. మీరు పడే కోపము, ఫ్రస్ట్రేషన్, ఈ ట్రామా అంతా పిల్లల్లో చైల్డ్హుడ్ ట్రామాగా లేటర్ లైఫ్ లో చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. చాలా మంది ఇలాంటి పిల్లలు లేటర్ లైఫ్ లో మేము మ్యారేజ్ చేసుకోమని చెప్పేస్తున్నారు ఓపెన్ గా. మా మమ్మీ డాడీ ఎప్పుడు గొడవ పడుతూనే ఉండేవారు, ఇలా జరిగింది కాబట్టి మాకు వద్దు అన్న డెసిషన్ కి వాళ్ళు చిన్న ఏజ్ లోనే వచ్చేస్తున్నారంటే ఏంటి, వాళ్ళ ఆలోచన విధానం చాలా మారిపోతుంది కదా. సో మీరు ఎప్పుడు కూడా ఒక డెసిషన్ కి రండి. ఫస్ట్ కావాలా వద్దా, కావాలి అని అనుకున్నప్పుడు సర్దుకోవడం ప్రయత్నించండి. నెక్స్ట్ వర్క్ ఏంటంటే
తనకి ఇంతవరకు ఇచ్చిన ప్రేమతో పాటు ఇంకా కొత్తగా ఇవ్వాలి. అండ్ థర్డ్ వన్ ఏంటంటే, మన మధ్యలో ఎక్కడ మిస్‌కమ్యూనికేషన్ జరిగి ఇలా మిస్టేక్ చేశారు అన్నది కరెక్ట్ చేసుకోండి. సో, అప్పటికి తను అవ్వలేదు. మీ ఫ్యామిలీతో మాట్లాడండి. ఒక మంచి డెసిషన్ తీసుకోండి. ఆ వైపు మీరు నడవండి. అంతేగాని బజార్‌లో పడి, గొడవ పడి, రచ్చ చేసి ఇలా చేయడం వల్ల మీకే మెంటల్‌గా ఇంబాలెన్స్ అయిపోతారు. ఈ ఇంబాలెన్స్ లీడ్స్ నెక్స్ట్ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. రేపొద్దున మీరే కదా సఫర్ అవుతారు. జెంట్ అయినా, లేడీ అయినా. సో, ఇద్దరు తీసుకోవాల్సిన నిర్ణయం ఇదే అండి. ఒకవేళ మీకు కావాలనుకున్నారు ఇవన్నీ చేస్తారు. వద్దు అనుకున్నారు. ప్రశాంతంగా ఇంట్లో వాళ్ళతో మాట్లాడి ఏదో ఒక డెసిషన్ తీసేసుకున్నామా, వాళ్ళకి డైవర్స్ ఇచ్చినామా, మీరు నెక్స్ట్ మ్యారేజ్ చేసుకోవాలా లేదా అన్నది మీ పర్సనల్, మీ సిచ్యువేషన్. ఎందుకంటే పిల్లలు ఉంటారు, మీ ఆలోచన విధానం వేరు, నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఎలా తీసుకుంటారు, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ డిపెండ్స్ అపాన్ ది పర్సన్ కదా. సో, అవి మేము సజెస్ట్ చెయ్యం. మీరేం చేస్తారంటే మీ లైఫ్‌కి ఏది మంచిదో మీ మనసుకు తెలుసు. మీ మనసుని అడిగి కరెక్ట్ డెసిషన్ తీసుకోండి. గొడవలు, పంచాయతీలు ఇవన్నీ కాదు. మిమ్మల్ని, వాళ్ళని సైకలాజికల్‌గా, బయోలాజికల్‌గా, సోషల్‌గా కూడా డిస్టర్బ్ చేస్తాయి కదా. సో, అలా చెయ్యొద్దు ఎప్పుడు కూడా. చాలా మందిలో వచ్చే కాన్ఫ్లిక్ట్ ఏంటంటే, ఇప్పుడు వదిలేస్తే నెక్స్ట్ నా లైఫ్ ఏంటి, అవును. నా పిల్లల పరిస్థితి ఏంటి, జెంట్ అయినా, లేడీ అయినా. ఇక్కడ చాలా ఒక సిచ్యువేషన్ ఉందండి. ఎవరైతే వదులుకోలేకపోతున్నారో వాళ్ళు ఎమోషనల్‌గా వాళ్ళ మీద ఎక్కువ స్టిక్ ఆన్ అయ్యారు అని అర్థం. ఒకవేళ భర్త హస్బెండ్ చేస్తే భర్త మిస్టేక్ చేశారనుకోండి, వైఫ్ దాన్ని తీసుకోలేకుండా ఉన్నారంటే తను ఎక్కువ స్టిక్ ఆన్ అయింది తన మీద అని అర్థం. సో, ఆ రిలేషన్ కి తను ఎక్కువ రెస్పాన్స్ అవుతోంది, ఎక్కువ రెస్పెక్ట్ చేస్తోంది అని అర్థం. సో, ఇక్కడ వాళ్ళని మనం బ్యాక్ తీసుకురావడం చాలా కష్టం. ఎమోషనల్ గా వాళ్ళు బాండింగ్ పెంచుకునేసి ఉంటారు కాబట్టి. సో, వాళ్ళు ఏం చేయాలంటే, ప్రతి మనిషి అండి, మనం ఎక్కడో ఒకరిని ప్రేమించి వాళ్ళు మన మాట వినలేదని, వాళ్ళు మనకి రెస్పెక్ట్ చేయలేదని, వాళ్ళు మనకి రెస్పాండ్ అవ్వట్లేదని బాధపడుతుంటాం. ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రేమించండి. సెల్ఫ్ లవ్ అనేది కరెక్ట్ గా ఉంటే రేపొద్దున ఎవరు మనల్ని ప్రేమించినా, ఎవరు మనల్ని చూసుకున్నా, ఎవరు చూసుకోకపోయినా మనకి మనం బ్రతకగలుగుతాం కదా. సెల్ఫ్ లవ్ ఎప్పుడైతే ఉంటుందో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. మనకి మనం ఏదో ఒకటి చేసి బ్రతకాలా అన్న ఆలోచన వస్తుంది. సో, ఇవన్నీ మీలో కరెక్ట్ గా ఉన్నప్పుడు, మీరు పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు ఎవరు పక్కదారి పట్టడానికి ధైర్యం చేయరు. నిజమండి. మీరు అన్నది కరెక్ట్. నిజంగా ఇలా చేయడం వల్ల సొసైటీకి మీరు ఒక ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. మీ వీడియోస్ చూసుకుంటూ మీకు వచ్చేది అక్కడ ఏమీ ఉండదు. ఈ వీడియోస్ ఇక జనాలు ఎక్కువ చూడడం స్టార్ట్ అయిపోయి మీరు ఒక ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారేమో ఇలాంటివి అనిపిస్తుంది. మీరు అన్నట్టు కావాలి అనుకుంటే ఇక అలాగే అడ్జస్ట్ అయి ఉండాలి. వద్దు అనుకుంటే బెటర్ ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకొని. కానీ నిజంగా ఇలాంటివి ఎక్కువ అయిపోతున్నాయి మధు గారు, అందుకే మిమ్మల్ని అడిగాను. అవునండి. థ్యాంక్ యూ. వెల్కమ్.